కంపెనీ అయితే వచ్చేసి కోరియా హెల్త్ అనమాట. ఫ్రెషర్స్‌కి వేకెన్సీస్ అయితే జరుగుతున్నాయి. అది కూడా వచ్చేసి రీసెంట్ పాస్డ్ అవుట్స్ అనమాట. లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్‌లో వేకెన్సీస్ మెడికల్ కోడింగ్ అనమాట. ఓన్లీ బిలో గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. ఎవరెవరంటే బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, టెక్నాలజీ, జువాలజీ, మాలిక్యులర్ బయాలజీ, బాటనీ ఇలా కొన్ని అయితే ఉన్నాయి. బీఫామ్, ఎంఫామ్ ఒకసారి చెక్ అయితే చేసుకోండి ఎవరెవరు ఎలిజిబుల్లో. అండ్ అలానే షుడ్ హ్యావ్ ద 60% అబోవ్ ఇన్ 10th or 12th అండ్ అండర్ గ్రాడ్యుయేట్. సో మన 10th, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్లో మాత్రం 60% అయితే ఉండాలన్నమాట. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ బోత్, అంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే షిఫ్ట్స్ ఉంటాయి, బోత్ అయితే వర్క్ చేసే ఇదైతే ఉండాలి. శాలరీ అయితే చెప్పలేదు. బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పారు. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే డైరెక్ట్గా వాకిన్ అయితే అవ్వాలి. కోయంబత్తూర్ అడ్రస్ అయితే చెప్పాను ఇక్కడ చూడండి. డేట్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి మండే టు ఫ్రైడే 10 AM అనమాట. ఏమేమి తెచ్చుకోవాలనంటే 10th, 12th అండర్ గ్రాడ్యుయేట్స్, పీజీ మార్క్ షీట్స్ అండ్ అలానే రెజ్యూమ్ అనమాట. అండ్ ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ లైక్ అంటే ఆధార్, పాన్ ఇవి ఉంటాయి కదా, అవి తెచ్చుకోవాలి. అండ్ అలానే మీ యొక్క మార్క్ షీట్స్ ఇంటర్ నుండి 10th అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్, పీజీ అయితే పీజీ ఏదైతే ఉన్నాయో అవి మార్క్ షీట్స్ అయితే తెచ్చుకోవాలి. రెజ్యూమ్ కూడా క్యారీ చేయాలి. ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ అలానే మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ ఇచ్చిన abhinaya.godwin@korea health ఉంది కదా, సో దానికైతే మీరు మెయిల్ అయితే చేయండి మీ యొక్క రెజ్యూమ్ని. అండ్ అలానే మీకు ఏ డౌట్స్ ఉన్నాయి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను 9150375647. సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. ఏంటి వాకిన్ అయితే వచ్చేసి డైరెక్ట్ వాకిన్ అనమాట. మీరు వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి మెయిల్ అయితే పెట్టండి. అండ్ అలానే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాకిన్ కూడా అవ్వండి. లేదు మేము ఒకవేళ మాకు ఆన్లైన్లో కావాలనుకుంటే మీరు ఒకసారి వీళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే మీకు ఆన్లైన్లో పెడతారు. అలా అని మరీ అక్కడ ఏపీలో ఇక్కడ దూరంగా ఉండి మీకు కోయంబత్తూర్ లొకేషన్లోకి ఆన్లైన్ కావాలంటే వాళ్ళు చేయలేరు. అట్లీస్ట్ దగ్గరున్న ఏరియా అన్నా చెప్పండి. సో వాళ్ళు మీకు ట్రై అయితే చేస్తారనమాట ఆన్లైన్ ఇంటర్వ్యూ పెట్టించడానికి.